గతంలో వైజాగ్లో ఉదు తుఫాను ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా మరి ఇప్పుడు తుఫాను రావడం విజయవాడలో ఎంత నష్టపోవడం ప్రాంతంలో చూస్తూ ఉంటే చాలామంది ఇళ్లలో నుంచి బయట రాలేని పరిస్థితి. అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టి చంద్రబాబు నాయుడికి గతంలో ఉదు తుఫాను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి త్వరగా మరి ప్రజలందరూ కూడా కాపాడి అందరినీ కూడా బయట తీసుకొచ్చి ఎలాంటి నష్టం జరగకుండా ఈరోజు ఏర్పాటు చేశారు. ఆయన ఇక్కడే ఉంటూ ముఖ్యమంత్రిగా ఇక్కడే బస్సులో మరి బస్ చేస్తూ అన్నీ కూడా త్వరితగతిన క్లియర్ చేసినట్టు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది ఎవరైనా అంటే చాలా నష్టపోయి ఉండేవాడు. జగన్ లాంటి వాళ్ళు అంటే ఈ ప్రాంతం అంతా ఎంతో మంది చనిపోయి ఎంతో నష్టపోయి ఉండేవాడు. అయితే చంద్రబాబు నాయుడు కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం లేకుండా ఈరోజు కాపాడాలని చెప్పి కూడా తెలియజేస్తాం. మా వాళ్ళు కూడా దగ్గర 100 మంది వచ్చి ఇక్కడ పనులు చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సింగనగర్ కాలనీలో మా వాళ్ళు కూడా పర్యటించి సహాయ చర్యలు చేపడుతున్నారు. వచ్చింది మా ఎమ్మెల్యే గారు వెంకటగిరి ఎమ్మెల్యే గారు వచ్చారు. చాలా ఆనందం వేసింది. ఆల్ టీం కూడా వచ్చి వాటర్ ప్యాకెట్లు, భోజనాలు, పులిహారలు అవి తెచ్చి ఇక్కడ మనకు అందించడం జరిగింది. దాంట్లో పంపిస్తున్నాము. పక్క సందుల్లో మెయిన్ కావాలా, ఆ సందుల్లో అందరికీ అందిస్తున్నాము. సార్ గారు వచ్చి చాలా ఆనందం వేసింది. సార్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగులు రెండింటికి నైట్ 2ంటికి వచ్చారు, తెల్లారి 4ంటికి కూడా వచ్చారు. ఇదే మా మీటింగ్. నేనే సాక్షి ఉందండి. నేను కల్లారా నేను చూడడంలో నేను చెప్పగలుగుతాను.